చాలాసార్లు మనం కూడా నేను పలానా సంఘ విశ్వాసినండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను చాలా భయభక్తులు కలిగి ఉంటానండి అని చెప్పుకుంటామేమో కానీ ఆ మాట మీద మనం నిలబట్టలేదేమో ఆలోచించాలి. యోనా వలె భయభక్తులు ఉన్నాయని చెప్పుకోవడం మాత్రమే కాదు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? యోనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడైతే దేవుడు చెప్పిన మాటకు ఏం చేసేవాడు? లోబడి ఉండేవాడు. ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళి ఉండేవాడు. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ప్రతికూలత అయినా ప్రభు చెప్పిన మార్గాన్ని లేదా ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞకు లోబడి యోనా ప్రవర్తించి ఉండేవాడు. కానీ ప్రవర్తనలో భయభక్తులు లేవు, కానీ మాటల్లో మాత్రం పుష్కలంగా భయభక్తులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎలాంటి క్రైస్తవుడు ఒకసారి ఆలోచించే. నీ క్రియల్లో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినట్టు రుజువుపరచబడుతుందా, లేదా కేవలం మాటలకే పరిమితమా? మాటలకే నీ భక్తి జీవితం పరిమితమా? ఆలోచించాలి. God is looking for somebody who can have a clear reverence on him. ఆయన మీద సంపూర్ణమైన భయభక్తులు మరియు గౌరవం కలిగి ఉండే వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు.